సో ఇది వచ్చేసి 70 MI డాష్ క్యామ్ అన్బాక్సింగ్ వీడియో అండి. సో జస్ట్ ఈ వీడియోలో మనకి క్యామ్ బాక్స్లో అసలు ఏమేమి ఉంటాయి అనేది చేసి చూపిస్తాను. ఇన్స్టాలేషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి రియర్ క్యామ్ అనమాట, కొంచెం చిన్నగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ క్యామ్. సో దీంట్లో మన బాక్స్ 2 క్యామ్స్ వచ్చాయి, ఒకటి ఫ్రంట్ అండ్ రియర్. సో ఇది ఫ్రంట్ క్యామ్, సో కొంచెం పెద్దగా ఉంది. అండ్ ఒక చిన్న స్క్రీన్ గార్డ్ లాగా ఉంది ఇక్కడ. సో మన క్యామ్ అనేది రొటేట్ అవుతుంది, కొంచెం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పౌచ్లో వచ్చేసి మనకి కేబుల్స్ ఉన్నాయి. ఇవి మెయిన్ కేబుల్స్ అనేది పెద్దగానే ఇచ్చాడు, ఎందుకంటే మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్కి దాకా సరిపడేంత ఉండాలి. ఇది పెద్దగా ఉన్నది రియర్ క్యామ్ కేబుల్. ఇది వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేసి వచ్చేసి ఫ్రంట్ క్యామ్ది అనమాట. సో ఆ కేబుల్స్ ఇవి 2 కేబుల్స్ వస్తాయి, ఒక్కొక్క క్యామ్కి ఒక్కొక్క కేబుల్. అండ్ ఇది మెయిన్. సో ఈ స్టిక్తోనే మనం వైర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం అనమాట, దానిలో బ్రాకెట్లో పట్టేలాగా. సో ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఆల్సో అడాప్టర్ అంటారు. సో మోస్ట్లీ ఈ నా కార్కి యూజ్ అవ్వదు, ఎందుకంటే నేను ఫ్రంట్ పెడదాం అనుకుంటున్నాను. నాకు ఆ సాకెట్ వచ్చేసి బ్యాక్ ఇచ్చారు నా కార్కి. సో నేను ఫ్రంట్కి USB కేబుల్కి పెడదాం అనుకుంటున్నాను. సో ఐ డోంట్ యూజ్ దట్. దీంట్లో ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మాన్యువల్స్ ఉన్నాయి, అంటే క్యామ్ ఎలా వర్క్ అవుతుంది కొంచెం ఉంది. అండ్ స్టిక్కర్స్ ఇచ్చాడు కొన్ని. మనం క్యామ్ ఫిక్స్ చేసే ముందు స్టిక్కర్స్ పెడతామన్నమాట, కొంచెం క్లీన్ చేసి పెట్టాలి. ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తాను. సో అప్పుడు ఆ స్టిక్కర్స్ అనేది ఒక స్పేర్గా ఇచ్చాడు, ఒక 2 ఎక్స్ట్రా ఇచ్చాడు, అంటే 1 ఇచ్చాడు, దానికోసం ఇంకోటి ఎక్స్ట్రా పెట్టాడు. సో ఫ్రంట్ క్యామ్కి 2 స్టిక్కర్స్ అండ్ రియర్ క్యామ్కి 2 స్టిక్కర్స్ ఇచ్చాడు. సో ఇవి క్లీన్ చేసి పెట్టాలన్నమాట. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వద్దంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ ఇచ్చుకోండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ద ఇన్స్టాలేషన్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.